ఫస్ట్ నుంచి కూడా ప్రమోట్ చేయడం ఇది ఒక మూర్ఖత్వం. ప్రతి ఒక్కరిలోనే ఆ మూర్ఖత్వం అన్నది ఉంటుంది. బట్ వీడు ఎందుకు చిన్న స్పెషల్ ఏంటంటే వీడికి బార్డర్ దాటేసింది. అది నువ్వేట్రా ఇలా ఎదవలా తారే ఎవడికి నాన్న ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఐదర్ సినిమా అయితే హిట్ అవ్వాలి లేదంటే లేదు. అంటే మనం ఫేక్ చేయకుండా సినిమా తెస్తే అది వస్తుందండి ఆ నమ్మకం. మనం ఈ చిన్న జిమ్మిక్లు మ్యాజిక్లు పెట్టి మరి అంత లేనిపోయిన టెన్షన్ వద్దనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ నా దేవుడు. పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్స్. ఆయనే సనాతన ధర్మం గురించి అంత గొప్పగా చెప్తున్నప్పుడు నన్ను కింద కమెంట్స్లో రా కళ్యాణ్ అన్నను వాడుకుంటున్నారు రా, రే కళ్యాణ్ అన్న లాక్కొస్తే అటెన్షన్ కోసం రా, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఆబ్వియస్గా ఆయన నుంచి కొంచెం హ్యూమర్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చాలా కామన్ ఫ్యాక్ట్. రే ఎవడరా వెళ్ళరంటారా నీ మూర్ఖుడిని, ఏయ్ నాలో మూర్ఖత్వం చూడు, అలాగే ఉండదండి. ఎంతవరకు ఓన్ చేసుకుంటారు, ఎంతవరకు బచ్చలను తిట్టుకుంటారు. కొన్ని చోట్ల తిట్టుకుంటారండి, కొన్ని చోట్ల చిరాకు పడతారు. ఎవడరా అన్న అది వస్తుంది. కొన్ని చోట్ల లవ్ చేస్తారు, ఓ మంచోడే రేడు. సో అలా ఈ సినిమాలో ఒక స్పెసిఫిక్ పాయింట్ ఏదన్నా ఇది హైలైట్ అవుతుందండి దీనికి. మెయిన్ నరేష్ గారు హైలైట్ అవుతారు, అండ్ పర్ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది. హాయ్ సుబ్బు. హలో అండి. ధీరజ్ అండి, ఫిల్మ్ ఫోకస్ నుంచి. యా అండి. సో చెప్పండి సార్, అసలు బచ్చలమల్లి అనే క్యారెక్టర్ని, అంటే మీరు చెప్పారు ఆల్రెడీ దీని గురించి, ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ బేస్ చేసుకుని అంటే ఒక టైటిల్ అనేది తీసుకున్నారు, బట్ ఇన్సిడెంట్స్ అనేవి మాత్రం మీ పర్సనల్ లైఫ్. కరెక్ట్. సో ఈ రెండింటిని ఎలా మిక్స్ చేశారు సార్? మిక్స్ చేయడం ఏం లేదండి, టైటిల్ వరకు తీసుకున్న ఆ ఇంప్రెషన్ ఒకటి ఉంది కదా, ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అన్న దాంట్లో దాని నుంచి తీసుకుని మనకు పాయింట్ ఏదైతే ఉందో చెప్పాలనుకుంటున్నామో దీన్ని చేసుకుంటూ మా స్క్రీన్ ప్లే రైటర్ మధు గారు, విశ్వ వీళ్ళంతా కూర్చుని మేము ఈ సెటప్ అనుకుంటున్నాను సార్ అని వాళ్ళు చెప్తే వాళ్ళ దగ్గర నుంచి త్రూ చేసిన వాళ్ళ ఇన్సిడెంట్స్, నా కథలోంచి నేను చెప్పాలనుకున్న ఇన్సిడెంట్స్, ఇలా క్లబ్ అయ్యి ఒక టీమ్గా మా స్క్రీన్ ప్లే రైటర్ మధు గారు, మా టీం, మిగతా టీం విశ్వ, మేమంతా కూర్చుని వెళ్ళింది ట్రావెల్ అనండి ఇదంతా. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి కూడా ప్రమోట్ చేయడం ఇది ఒక మూర్ఖత్వం, అంటే ఒక చాలా క్లిష్టమైన మూర్ఖత్వం, అది అంటే కఠినమైన మూర్ఖత్వం అన్నట్లుగా దాన్ని అంతే సబ్జెక్ట్ అనేది, అంటే హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి అనేది మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు. కరెక్ట్. సో ఇంత మూర్ఖత్వపు వ్యక్తిత్వం ఉన్న ఒక హీరో క్యారెక్టర్ అనేది మీరు అనుకున్న ఇప్పుడు ప్రజెంట్ ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుద్ది అనుకుంటున్నారు? అందరికీ కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే అందరిలోనే ఆ మూర్ఖత్వం ఉంటుంది. చూడండి, ప్రతి ఒక్కరిలోనే ఆ మూర్ఖత్వం అన్నది ఉంటుంది. బట్ దాని మోతాదు ఎంత ఉంది, అది దాటుతుందా, మీటర్ దాటుతుందా లేదా అన్నది వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ మెంటల్ క్యాపబిలిటీస్ని బట్టి ఉంటుందండి. అలాగా అందరిలోనే ఉంటుంది కాబట్టి ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది. వీడు ఎందుకు చిన్న స్పెషల్ ఏంటంటే వీడికి బార్డర్ దాటేసింది అది అన్నది. పొరపాటున మీలో కూడా ఆ సిచ్యువేషన్స్ ఏదన్నా జరిగి ఉండొచ్చు, లేకపోతే జరగబోయినా ఈ క్యారెక్టర్ని ఒకసారి చెక్ చేసుకుంటే మూర్ఖత్వం చెకింగ్ మీటర్ లాగేనండి ఈ క్యారెక్టర్. బచ్చలమల్లి అంటే రే బచ్చలమల్లి కొంచెం పెరుగుతున్నాడు నీలో అనుకునే అలా వెళ్తే కనుక అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్మకం అండి. ఓకే, ఎందుకంటే మొన్నటిదాకా ఈ టైప్ ఆఫ్ అంటే మూర్ఖత్వం అనే పేరు పెట్టలేదు దానికి, బట్ కొంచెం ఒక బోర్డర్ దాటేసిన ఒక ఒక కోపం అనే దాని వరకు అర్జున్ రెడ్డి అనేదాన్ని ఒక శాంపుల్గా తీసుకునేవారు. ఉదాహరణగా అర్జున్ రెడ్డి రా, లేదంటే అర్జున్ రెడ్డిలో బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి, ఎందుకంటే అదొక పాలిష్డ్ వే ఆఫ్ చూపించారన్నమాట. అందులో మీరు వచ్చినప్పుడు కొంచెం రస్టిక్గా చూపిస్తున్నారు. సో ఈ ఏదైతే డిఫరెన్సియేషన్ ఉందో, అంటే ఒక పాలిష్డ్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది వేరు, ఒక రస్టిక్ ఎగ్జిక్యూషన్ వేరు. అంటే అందులోనే స్పెసిఫిక్గా మీరు 90s తీసుకున్నారు కాబట్టి, సో ఈ ఎగ్జిక్యూషన్ వైజ్లో ఈ ఇన్సిడెంట్స్ అనేవి ఎంతవరకు ఆడియన్స్కి కనెక్ట్ అవుతాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్పారు ఫైన్, ఏది ఎంతవరకు మనిషిలో మూర్ఖత్వం ఉంటుందో దాని వరకు కనెక్ట్ అవుతారు అని చెప్పేసి. కాకపోతే ఒక హీరో క్యారెక్టర్తో జనాలు ట్రావెల్ అవ్వాలంటే ఆ హీరోకి ఒక పెయిన్ కూడా ఏదైనా ఉండాలి, ఒక పెయిన్ పాయింట్ ఉండాలి కంపల్సరీ. సో ఆ పెయిన్ పాయింట్ ఏంటి సినిమాలో? పెయిన్ పాయింట్ అతనికి ఎర్లీ ఏజ్లో ఒక హార్డ్ ఈటింగ్ ఇన్సిడెంట్ జరుగుతుందండి తన లైఫ్లో. ఆ ఇన్సిడెంట్ పట్టుకుని తను దాన్ని ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళిపోతాడండి. అంటే దానికి లేయర్లు యాడ్ చేసుకుంటా దాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. సో ఆ పాయింట్ అదే ఎమోషన్ అండి మెయిన్ ఆడికి, ఎందుకంటే పెయిన్ అదే, అన్ని ఆల్ మిక్స్, ఆనందం కూడా దాంతో ముడిపడి ఉంటుంది. ఇవన్నీ ఒకేసారి అతనికి స్కాటర్ అయ్యేసరికి ఇటు వెళ్ళిపోయాడు, షిఫ్ట్ అయిపోయి దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఒక పీరియడ్ తర్వాత వాడు కొంచెం మార్చుకుని ఉంటే బాగుండేమో అన్న దాంట్లో వెళ్తాం చూడండి. ఆ ఎమోషనే పట్టుకున్నామండి మెయిన్. దానికి క్లోజర్ ఎంతవరకు ఉంటుంది? క్లోజర్ మీకు అంటే ఇప్పుడు మీరు అంత చూపించిన మూర్ఖత్వానికి, మీరు చెప్పిన మూర్ఖత్వానికి
సడన్ గా లాస్ట్ అది మంచోడు అయిపోయాడు ఏదో ఇలా అనుకుంటే సింక్ అవ్వకపోవచ్చు ఆ సిచ్యువేషన్. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలరు? డెఫినెట్గా మీకు నచ్చుతుందండి. అంటే రెగ్యులర్ ఎండింగ్ అయితే ఉండదండి. ఓకే. రెగ్యులర్గా మీరు అనుకుంటారు చూడండి, ఓ టైం దాకా ఇలా వెళ్ళి ఆడు మారిపోయి అలా మళ్ళీ ఆ ఉత్తముడు అయిపోయి మళ్ళీ ఇదంతా అలా ఉండదండి. వేరే ఎండింగ్ ఉంటుందండి. ఎందుకంటే మీ సోలో బతికే సో బెటర్ లో కూడా కొంచెం అలా చీట్ చేశారు. స్టార్ట్ చేయడం సోలో బతికే అన్నారు, కట్ చేస్తే హీరో ఫస్ట్ నుంచే. అవునవును, అది ప్రెడిక్టబుల్ అయిపోయిందండి. ప్రెడిక్టబుల్ ఎండింగ్ అయిపోయింది. అది అది దీనికి ఉండదండి. ఆ ప్రెడిక్ట్ చేసే ఎండింగ్ దీనికి ఉండదు. అది ఫార్మేట్ లా ఉంటుంది. సోలో బతికి సో బెటర్ రైటింగ్ అంతా ఏదో ఫార్మేట్ రైటింగ్ లాగే ఉంటుంది. ఇది అలా ఉండదండి. ఫార్మేట్ రైటింగ్ ఉంటుంది దీనికి. మీ సోలో బతికే సో బెటర్ లో అన్నిటికన్నా బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే ఆర్ నారాయణ మూర్తి గారి ఒక కట్అవుట్ పెట్టి అసలు ఇంట్రొడక్షన్ సీన్ కానీ లేదంటే ప్రమోషన్స్ ఆయన తీసుకురావడం కానీ అదొక సపరేట్ బస్ తీసుకొచ్చి. ఎందుకంటే ఆయన సినిమా ఈవెంట్లు తప్ప ఎక్కడా కనబడిన ఆయన ఒక నారాయణ మూర్తి అనే వ్యక్తిని తీసుకొచ్చి సోలో బతికే సో బెటర్ అనే సినిమాకి అసలు మా సినిమా మెయిన్ బ్రాండ్ అంబాసిడర్ అయినా అన్నట్లుగా మీరు ఆ టైంకి ఆయన తీసుకోవడం ఒక హెల్ప్ అయింది. సో అలా ఈ సినిమాలో ఒక స్పెసిఫిక్ పాయింట్ ఏదన్నా ఇది హైలైట్ అవుతుందండి దీనికి అనుకుంటున్నారు? క్యారెక్టరైజేషన్ అండి. హీరో క్యారెక్టరైజేషన్ హైలైట్ అవుతుందండి. మిగతా అన్ని యాడ్ ఆన్స్ బోనస్లో ప్లస్లో ఇంగ్రీడియంట్స్లో ఉంటాయి, కానీ మెయిన్ నరేష్ గారు హైలైట్ అవుతారండి. ఆయన పర్ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది. ఓకే. నా డైరెక్షన్ కన్నా ఆయన పర్ఫార్మెన్స్ ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉందండి. అంటే మీ రచన ఆయన డామినేట్ చేశారు డెఫినెట్గా. అంటే నేను ఊహించుకున్న దానికి ఆయన కొంచెం నెక్స్ట్ లేయర్కి తీసుకెళ్ళి పెట్టాడండి. ఆయన హైలైట్ అవుతారని నేను అనుకుంటున్నానండి. అంటే స్పెషల్ మెన్షన్లు ఉంటాయి చూడండి, అందులో డెఫినెట్గా నరేష్ గారి గురించి ఉంటుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఓకే. మీ ఫస్ట్ సినిమా కూడా కరెక్ట్ కరోనా తర్వాత రిలీజ్ అయింది. ఫస్ట్ అప్పటికి కొంచెం థియేటర్కి 50% ఆక్యుపెన్సీ ఉండింది. జనాలు అసలు థియేటర్కి రావాలా లేదని భయం సిచ్యువేషన్లో అది. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా పుష్ప అనే ఒక మాన్స్టర్ హిట్ తర్వాత వస్తున్నారు ఒక సినిమా. సో అది ఆల్రెడీ జనాలందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం దానికి స్పెండ్ చేసి మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ బడ్జెట్స్ కూడా దానికి స్పెండ్ చేస్తున్న సిచ్యువేషన్లో కరెక్ట్ 15 days గ్యాప్లో మీరు వస్తున్నారు. సో దీని అంటే మీరు వస్తున్నారు, మీతో పాటు సారంగపడిన జాతకం ఇంకో సినిమా కూడా వస్తుంది. అదే విడుదల పార్ట్ 2, విడుదల పార్ట్ UI, లయన్ కింగ్, ముఫాసా అనేది కొంచెం మీకు అంత ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే మీ టైప్ ఆఫ్ ఆడియన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ వేరు కాబట్టి. సో ఇప్పుడు దీనికి ఎలా ఎంతవరకు ప్రిపేర్డ్ ఉన్నారు మీరు? నేనైతే ఒకటే నమ్ముతున్నానండి, సినిమా బాగుంది, సినిమా చూడాలి అని వచ్చినప్పుడు డెఫినెట్గా చూస్తారండి ఆడియన్స్. మైండ్ సెట్ మేబీ నేను రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చండి. బట్ మీరు నేను కలిసిన తర్వాత ఎప్పుడో సరదాగా ఏంటి ధీరజ్ ఎలా ఉన్నారు అంటే ఎప్పుడో సినిమా చూసి వచ్చా, నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో, చాలా బాగుంది, నాకు బాగా నచ్చిందని మీరు చెప్తే నేను అంటే సినిమాకి వెళ్ళాలనుకుంటానండి. ఆ తర్వాత చూద్దామని ఎగ్జైట్మెంట్ తర్వాత ఉండొచ్చు, కానీ మీరు చెప్పే ఒక వర్డ్ ఆఫ్ మౌత్ ఉంటుంది చూడండి, అది సేఫ్ ఫ్యాక్టర్ ఏమో అని నాకు అనిపిస్తుందండి. చూస్తారు కదా అందరూ, చూడకపోవచ్చు అండి, ఓపెనింగ్స్ చూడకపోవచ్చు, చూసిన వాళ్ళు వెళ్ళి మిగతా వాళ్ళకి చెప్తారు కదా, అరే మంచి సినిమా చూసాం ఒకటి, డెఫినెట్గా నువ్వు చూడాలరా థియేటర్కి వెళ్ళి అన్న టాక్ వస్తే సినిమా చూస్తారన్నదే. కానీ అంత స్పాన్ ఆఫ్ థియేటర్కల్ రన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎదర్ సినిమా అయితే హిట్ అవ్వాలి లేదంటే లేదు, అంటే యావరేజ్, బిలో యావరేజ్, అబవ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ చచ్చిపోయింది. ఇప్పుడైతే ఓటీటీస్ అని కానీ లేదంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు అది పోయింది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న వర్డ్ ఆఫ్ మౌత్ జనాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు థియేటర్ల దగ్గరికి వచ్చి అంత లాంగివిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ జనాలు? డెఫినెట్గా అండి. అంటే వన్ డే ఈవినింగ్కి స్ప్రెడ్ అవుతుంది చూడండి ఓ టాక్, అది నెక్స్ట్ డేకి అయ్యేస్తుంది, తర్వాత డేకి పెంచుకుంటూ వెళ్తుంది అన్నది నా ఫీలింగ్ అండి. అంటే ఒక పాజిటివ్ హోప్ ఉంటుంది చూడండి, ఓకే ఇంత ఏం జరిగినా కానీ ఇది జరగడానికి అయితే ఛాన్స్ ఉంది కదండి, ఇది ఇంపాసిబుల్ అయితే కాదు కదా, ఎప్పుడు జరగంది కాదు కదా, అలా జరుగుతుందేమో అన్న నమ్మకంతో ఉంటామండి. ఎప్పుడు ఆ నమ్మకం వస్తుందంటే మనం ఫేక్ చేయకుండా సినిమా తీస్తే అది వస్తుందండి ఆ నమ్మకం. మనం చిన్న జిమ్మిక్లు మ్యాజిక్లు పెట్టి పని అయిపోద్దులే, వర్కౌట్ అయిపోద్దులే, ఫార్మేట్లో ఉంది కరెక్ట్గా, ఇది తగులుతుంది, ఇది అయిపోయింది, పని అయిపోయింది అనుకుంటే డెఫినెట్గా అప్పుడు భయాస్తుంది. కానీ నిజంగా జెన్యున్గా ఆనెస్ట్గా రాసామనుకోండి, చెప్పామనుకోండి, ఇది చూసినోడు ఖచ్చితంగా ఆడెళ్ళి ఇంకొకటి చెప్తాడు, ఆడు ఇంకొకటికి వస్తాడు, అదే నేను నమ్ముతుందండి. ఈ రియాలిటీకి దగ్గరగా ఉండడం మీకు ఫస్ట్ నుంచి అలవాటు అండి, లేదంటే ఈ సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్తో ఇలా? లేదంటే నాకు తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏదేదో చెప్పేసాను అనుకోండి, బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఓర్ని అమ్మ అది వెళ్తే ఏమవుతుంది అది మాట్లాడేసి ఆయన కనిపెడేస్తాడు ఏంటి, ఇది కనిపెడితే మనకి ఏంటి, ఆడు పక్కన ఫ్రెండ్స్తో చెప్తాడా, ఈడు అలాంటి రాయుడు మేనేజ్ చేసాడు అనుకుంటున్నాడు, కానీ నా దగ్గర దొరికేసాడని ఈడు మాట్లాడుకుంటాడు. ఇవన్నీ భయాలు లేకుండా ఉండాలంటే రియాలిటీలో ఇది రియాలిటీ అని చెప్పేసుకున్నాం అనుకోండి, నేను హ్యాపీగా ఉండొచ్చు, నా వర్క్ వెళ్ళిపోవచ్చు. అందువల్ల అంతే, ఎందుకు బ్యాగేజ్ వద్దురా బాబు, ఏదనిపిస్తే అది మాట్లాడేసుకుంటే
అది కూడా హద్దులోనే. మళ్ళీ ఏదో ఎక్కువ మాట్లాడేసి కాంట్రవర్సీ చేసుకుని లేనిపోయిన అటెన్షన్ మనకి వద్దు అన్నదే నా టార్గెట్ అండి. ఓకే, అంటే మరి అంత లేనిపోయిన టెన్షన్ వద్దు అనుకున్నప్పుడు మీరు టీజర్ రిలీజ్ టైంలో పవన్ కళ్యాణ్ నా దేవుడు మీరు తప్పుగా అనుకుంటున్నారు. తప్పని కాదు అది ఒక సెట్ ఆఫ్ కాదు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడింది మొన్న కదండి ఫస్ట్ టైం. ముందు నుంచి ఉంది. ఎప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి ఉంది నాకు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ అప్పటి నుంచి ఉంది. అప్పుడు ఏంటంటే కెమెరా లేదు నా మీద, అంతే. నా ఫ్రెండ్స్ తోటి ఆర్గ్యుమెంట్ జరిగితే అన్ని చోట్ల ప్రతి చోట ఉంటుంది. నా లైఫ్లో ఆయన ఒక పార్ట్ పవన్ కళ్యాణ్ గారు నా ట్రావెల్లో. సో నేను ఎవరో ఫ్యాన్స్ లాగేసుకుందాం, వాళ్ళు మెప్పు పొందాలి, మొత్తం కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా నా సినిమా చూడాలి, ఏం లేదండి. ఆయనకి నా ప్రేమ ఉంది. మీరు అడిగితే సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్పుకుంటాం. నేను ఆయన గురించి చెప్పుకోవడం కోసం ఇంకొకరు పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకొకరు అటెన్షన్ గ్రాప్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. నాకంటే ఆయన పిచ్చండి, నాకు చాలా ఇష్టం కళ్యాణ్ గారు అంటే. అది చెప్పడం ఇష్టం. నన్ను కింద కమెంట్స్లో రాయ్ కళ్యాణ్ అన్నను వాడుకుంటున్నారా, రే కళ్యాణ్ అన్న లాక్కొస్తే అటెన్షన్ కోసం రా, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. బట్ నా ఇంటెన్షన్ అది కాదు. నా ప్రేమను చెప్పుకోవాలనుకుంటాం అంతే. అవకాశం వచ్చితే చెప్తాం, అవకాశం లేనప్పుడు ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకుంటాం అంతే. ఓకే, ఇంత అభిమానం మీరు అసలు ఎప్పుడైనా కలిసారా ఆయన్ని? అంటే చూశాను కానీ కలవలేదండి. లైవ్గా చూసా. సాయంత్రం సినిమా తీశారు కదా, అవ్వలేదండి, అప్పుడు అవ్వలేదు. ఓకే, చూసా, లైవ్లో చూసా, కలవలేదండి. అంటే వెళ్ళి చూడడం, మాట్లాడడం జరగలేదు. మీరు ఊర్లో పెరిగినప్పుడు సిచ్యువేషన్స్ అయ్యారు, బట్ ఇప్పుడు ఒక ఫిల్మ్ డైరెక్టర్ అయ్యి ఉండే మీకు ఇప్పుడు ఆబ్వియస్లీ కొంచెం బెటర్ యాక్సెస్ ఉంటుంది కదా. అంటే అలా ఉండకూడదండి, అది మనం కోరుకునేలాగా ఉండకూడదు. జరిగితే బాగుంటుంది, మనం జరిపించకూడదు. కొన్ని అవి జరగాలి, అప్పుడే కిక్ వస్తుంది. అంతేగాని మనం ఇంటెన్షనల్గా కళ్యాణ్ గారిని కలడమే మన టార్గెట్ కింద పెట్టుకుంటే ఆ కళ చిన్నదైపోద్ది, కిక్ ఉండదు, చిన్నదైపోద్ది. అది జరిగితే హ్యాపీ అంతే. మళ్ళీ ఇప్పుడు ఇంతసేపు కళ్యాణ్ గారిని మాట్లాడుతూ డెఫినెట్గా అదే అంటారండి, ఈయన మళ్ళీ వాడేసుకుంటున్నాడని. వాడకం గురించి కాదు, అంటే మీరు ఏంటంటే చాలా ఓపెన్ మైండెడ్, కొంచెం రూటెడ్, అంటే కొంచెం నేను రియాలిటీకి దగ్గరగా ఉంటాను. ఇందాక మీరు మీ నెక్స్ట్ సినిమా ఏంటంటే కూడా చెప్తున్నారు, పెద్ద ఏం లేదండి, హిట్ అయితే వస్తారు లేదంటే లేదు అన్నట్లుగా చెప్తున్నారు కదా. సో అంత ఉన్న మనిషి మీరు అలాగా ఒక పబ్లిక్ స్టేజ్ మీద అలా చెప్పుకోవడం అనేది, అంటే ఒక వ్యక్తిగా మీరు ఇంకొక హీరోనో లేదంటే ఒక పొలిటీషియన్ ఎవరన్నా ఇష్టపడడం అనేది తప్పే కాదు. బట్ మీరు ఒక డైరెక్టర్ పొజిషన్లో ఉండి మీరు ఒక హీరోని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, మీరు ఆబ్వియస్గా ఇప్పుడు బచ్చలమల్ల సినిమా డైరెక్టర్, మీరు ఆ సినిమాని మీరు రిప్రజెంట్ చేస్తారు. అక్కడ లాగా పవన్ కళ్యాణ్ నాకు దేవుడు అని చెప్పడం అనేది అదొక, మీరు అన్నట్టు మనసులో ఒక ఇది ఉంటేనే, ఒక భక్తిభావం ఉంటేనే అది వస్తుంది. ఆబ్వియస్గా నేను దాని గురించి అడిగి లేదు, కరెక్ట్ మీరు అడిగింది. దాన్ని కూడా అదే అన్నారు, నేను చూస్తాం కదండి. బట్ ఇంటెన్షన్ అయితే అది కాదండి, ఆయన వాడుకోవడం అని కాదు, ఆయన ప్రేమ చెప్పుకోవడం అంతే. అదే డన్ సార్. అయితే ఇప్పుడు మీరు చెప్పారు ఇది, అంటే అంతకుముందు కూడా ఎవరు అడిగితే ఇప్పుడు 3 ఏదో కాదండి, 3 టైమ్ లైన్స్. అది వాడు ఎదుగుదల వచ్చింది అలాగా చెప్పారు కదా. సో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ రూటెడ్ స్టోరీస్కి అదర్ దెన్ తెలుగు కూడా కొంచెం మంచి మార్కెట్ ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ప్రెసెంట్. స్పెసిఫిక్గా అందులో కొంచెం ఏదైతే మనం అనుకున్న ఊరు కథలు అవి ఉన్నాయి వాటికి, ఎందుకని చెప్పేసి ఓన్లీ తెలుగు మాత్రం రెస్ట్రిక్ట్ చేస్తున్నారు దీన్ని? తెలుగు సినిమాలాగే తీసామండి ఫస్ట్. అంటే అది అలా తీసిన దానికే అదే బెటర్ ఇది. ఇక్కడ రెవెన్యూ చేసి ఇక్కడ నచ్చి తర్వాత డబ్ చేసుకుంటేనే సేఫ్ అండి. ఈ కొన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్లు పెట్టుకుంటే అక్కడ ఆడియన్స్ మైండ్ సెట్స్ ఏమున్నాయో మనకు తెలియదు. ఫస్ట్ ఇక్కడ నచ్చింది అనుకోండి, 1 వీక్ తర్వాత డబ్ చేసి పంపించుకోవచ్చు. ఆ స్ట్రాటజీలో ఉన్నారండి రాజేష్ గారు. ఒకవేళ ఇక్కడ వర్కౌట్ అయితే డబ్ చేసుకుంటాం అన్న దాంట్లోనే ఉన్నారు నా ఫీలింగ్ అండి. ఓకే, లేకపోతే ఓటీటీలోనే మిగతా లాంగ్వేజెస్ దొరికేస్తాయి. అయితే అలా జరుగుతుంది. అది అంతా వాళ్ళ క్రాఫ్ట్ అండి, మంద కాదు. మంది బాగా తీసుకున్నావా లేదా. అండ్ నరేష్ గారి క్యారెక్టరైజేషన్కి వచ్చినప్పటికీ మీరు చెప్పారు ఆల్రెడీ, అంటే ఆయన త్రూ కామెడీ అనేది ఏది లేదు, చుట్టుపక్కల ఉన్న పాత్రలు మాత్రమే కామెడీ చేస్తారు తప్ప అని చెప్పేసి. కానీ సిచ్యువేషనల్ కామెడీ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఆయన క్యారెక్టర్ తో అట్లా సిచ్యువేషన్ ఉంటుంది, సిచ్యువేషన్ కామెడీ ఉంటుంది, అది ఉంటుందండి. అండ్ ఆయన నవ్వించకపోయినా ఆయన చుట్టూ జరిగే పరిస్థితులు, ఆయన ద్వారా జరిగే పరిస్థితులు లేదు, సిచ్యువేషన్ కామెడీ ఉంటుంది. ఎందుకంటే నరేష్ గారి నుంచి అంటే ఎంత డిఫరెంట్ సినిమా అనేది ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఆబ్వియస్గా ఆయన నుంచి కొంచెం హ్యూమర్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా కామన్ ఫ్యాక్టర్. సో దాన్ని కొంచెం రిస్క్ లో సిచ్యువేషన్ కామెడీ ఉంటుందండి. ఓకే, ఆ ఛాయలు ఉంటాయి. మరి సీరియస్ అంటే త్రూఅవుట్ ఇంకోటి ఏంటంటే సీరియస్ క్యారెక్టర్ అంటే సినిమా అంతా సీరియస్గా ఉండడం కాదండి.
మందే పర్టికులర్గా మిగతా సినిమాల గురించి చెప్పట్లేదు నేను, మందే పర్టికులర్గా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాడు ఒక ఫిలాసఫీ ఒకటి పెట్టుకున్నప్పుడు అదే ఫిక్స్ అయ్యి మాట్లాడతాడు అంతే తప్ప మిగతా సిచ్యువేషన్లో అంతా నేను మూర్ఖుణ్ణి, రేయ్ ఎవడరా వెళ్ళరంటారా నీ మూర్ఖుణ్ణి, ఏయ్ నాలో మూర్ఖత్వం చూడు, అలాగే ఉండదండి. ఓ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీళ్ళలో బోర్డర్ దాచేసేంత మూర్ఖత్వం పై లేయర్కి వచ్చేస్తుంది అన్ని చెప్తాను తప్ప ప్రతి సీను ఆయన సీరియస్గా ఉంటాడు, ప్రతి సీను ఆయన మూర్ఖుడు, ప్రతి సీన్లోనే రే మూర్ఖుడా ఇలా ఉండదండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా ఆయన జనరల్గా టైటిల్ పెడుతుంటే రే ఎవడనుకుంటున్నారా బచ్చల 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 మళ్ళీ ఇలా కూడా ఉండదండి. ఆయన పేరు ఆయన పలకడం కూడా ఉండదు సినిమాలో. మిగతా క్యారెక్టర్స్ పలుకుతాయి తప్ప ఆయన చెప్పుకోవడం ఆయనే చిన్న ఎలివేషన్ ఇవ్వడాలు అలాంటివి ఉండవు. ఇలాంటి ఒక రూటెడ్ స్టోరీని ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ స్పెసిఫిక్గా, ఎందుకంటే ఒక 10 క్యారెక్టర్ల చుట్టూ కథ రాసుకోవడం వేరు, ఒక క్యారెక్టర్ త్రూ సినిమా మొత్తం నడవడం అనేది డిఫరెంట్. సో దీన్ని రాసుకున్నప్పుడు ఒక రైటర్గా ఛాలెంజెస్ ఏంటి? యాక్చువల్గా ఇది నాకు కంఫర్ట్ జోన్ అని ఫీల్ అవుతున్నానండి. యాక్చువల్లీ అంటే నాకు అంటే కథలు రాస్తుంటాం కదా, చాలా రాసి ఉంటాం, కొన్ని కథలుగా చెప్పే ఉంటాయి కదా, నాకు తర్వాత కిక్ రావండి ఎందుకో, ఇంత కథ ఎందుకురా నువ్వు అన్న దాంట్లో వచ్చేస్తుంటుంది ఆ కథ. సో నాకు కంఫర్ట్ జోన్ అని ఫీల్ అవుతున్నానండి. ఇది ఈ క్యారెక్టరైజేషన్ పెట్టుకున్నాం, ఈ క్యారెక్టరైజేషన్ ఏ సిచ్యువేషన్లో పెడితే ఏమవుతుంది, ఏ కాన్ఫ్లిక్ట్ వస్తే ఎలా రియాక్ట్ అవుతాడు, ఇక్కడికి వెళ్తే గ్రోత్ ఏంటి, వాడి క్యారెక్టరైజేషన్లో గ్రోత్ ఏంటి, ప్యారలల్ కథలో గ్రోత్ ఏంటి, ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోవడం వల్ల నాకు ఈజీ అనిపించిందండి ఇలా రాయడం. ఈ రైటింగ్ నాకు ఈజీ. ప్లస్ మా స్క్రీన్ ప్లే రైటర్ మధు గారు కూడా ఉన్నారు, ఆయన హెల్ప్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి నాకు. అంటే రైటింగ్లో కథను ఫామ్ చేయడంలోనో లేకపోతే ఈ సీన్ రాయడంలోనో ఆయన హెల్ప్ ఉండడం వల్ల ఆయన కూడా మీరు అన్నట్టు రియాలిటీకి దగ్గరగా ఉంటాడు. సో లైక్ మైండెడ్ పీపుల్ అంతా దగ్గర ఉంటే అలా ఈజీ అవుతుంది, ప్రాసెస్ ఈజీ అవుతుంది. రిజల్ట్ దేవుడికి వదిలేయాలి కానీ ప్రాసెస్ ఈజీ అవుతుంది అండి. ఓకే. సో మీరు చెప్పారు సెట్స్ అనేది చాలా తక్కువ వాడాము, మోస్ట్లీ రియల్ లొకేషన్స్కి వెళ్ళి. కరెక్ట్. సో దానివల్ల బడ్జెట్ తగ్గిందంటారా పెరిగిందంటారా? పెరిగింది. ఎంతమందిని తీసుకొని వెళ్ళాలి, అవుట్డోర్ వెళ్ళడం వల్ల పెరిగింది బడ్జెట్. అంటే ఎస్టిమేట్ చేసిన దానికి చాలా ఎక్కువ పెరిగిపోయిందని ఏం కాదు, ఎస్టిమేట్ చేసిన దానికన్నా కొంచెం పెరిగింది. ఓకే. ఎందుకంటే లోకల్గా మనం అనుకోని కొన్ని పెట్టాల్సినవి ఉంటాయి చూడ, అది పెరిగిందండి. ఓకే. అంతేగాని డబుల్ అయిపోయింది ట్రిపుల్ అయిపోయింది అలా ఏం కాదు, కానీ కొంచెం బడ్జెట్ అవుట్డోర్ వెళ్ళడం వల్ల పెరిగిందండి. ప్లస్ జాతర సెటప్ కూడా కొంచెం గ్రాండ్గానే తీసాం, అదొక పోర్షన్ ఉందండి. అంతే తప్ప వర్కింగ్ డేస్ పెరగలేదు. 57 days వర్కింగ్. మొత్తం నేను 60 days అని వేసుకున్నాము పేపర్లో, బట్ లక్కీగా ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అన్నట్లు 57 daysకే ఫినిష్ అయిపోయింది మూవీ. 2 months లోపు సినిమా కంప్లీట్ అవడం అనేది పెద్ద విషయం. అంతే వర్కింగ్ డేస్ అంత తక్కువ ఉండడం. అదే వర్కింగ్ డేస్ 60 days బిలో అంటే చాలా పెద్ద, అంటే తట్టు ఇంతమంది ఆర్టిస్టులు పెట్టుకుని రావు రమేష్ గారు. బికాస్ ఆఫ్ మై డిఓపి రిచర్డ్ ఎం నాథన్ అండి. ఇది పాసిబుల్ అవ్వడానికి కారణం ఆయనే. అంటే ప్లానింగ్ ఆయన, మనం ఎలాగైతే సీన్ ప్లాన్ చేసుకుంటామో ఆయన లైటింగ్ ప్లాన్ చేసుకున్నాడు, నెక్స్ట్ సెటప్ ప్లాన్ చేసుకున్నాడు, సిన్సియర్గా ఉంటాడు లొకేషన్లో, ఆ స్పీడ్గా ఉంటాడు. సో బికాస్ ఆఫ్ రిచర్డ్ ఎం నాథన్ ఇది ఈ క్వాలిటీ అచీవ్ చేయడం అయిందండి. 57 days అంటే మళ్ళీ చుట్టేసేరేమో అలా వెళ్తుంటాడు అనుకుంటారు, బట్ ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ప్రీ-ప్రొడక్షన్ కరెక్ట్గా ఉండి షూటింగ్ టైంలో కూడా అందరితో కరెక్ట్ కోఆర్డినేషన్ ఉంటే ఈ జానర్ ఆఫ్ సినిమా ఈ మన రేంజ్ ఈ బడ్జెట్ మూవీస్ హ్యాపీగా తీసేయచ్చండి. ఓకే. సో మీరు బడ్జెట్ అని అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను, ఈ బడ్జెట్ పరిమితులు అనేది ఒక నిర్మాత వైజ్ తీసుకుంటే ఫైన్, ఎందుకంటే ఆయనకు ఒక టార్గెట్ ఉంటుంది, ఈ హీరోతో ఇంత పెట్టితే ఇంత వస్తాయని చెప్పేసి. బట్ ఆ బడ్జెట్ లిమిటేషన్స్ అనేవి మీకు ఎప్పుడన్నా సరే మీ లిమిటేషన్ ఎప్పుడైనా కంట్రోల్ చేయడానికి కంట్రోల్ చేసిందా ఎప్పుడన్నా? అలా ఏం కదండి, ఎందుకంటే బేసికల్గా నాది మిలిటరీ మైండ్ సెట్ అండి. ఇంకొకరు డబ్బు మనకి ఇచ్చినా మన మీద పెడుతున్నా మన భయం ఉంటుంది చూడండి, అమ్మో ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ ఏదో తేడా అయిందంటే మన మీదకి వచ్చేస్తుందేమో అవి ఉంటాయి చూడండి. అలా అని చెప్పి ఇప్పుడు ఇంట్లో పాప బర్త్డే అనుకోండి ఒకలా చేసుకుంటాం, ఇంటి వరకు చేసుకుంటాం. అదే పెద్ద మనిషి అయిన తర్వాత భోజనాలు పెట్టాలంటే చికెన్ తోటే పెట్టాలి, ఎక్కువ మందిని పిలాలి. అప్పుడు ఏంటంటే ఇక్కడ పెట్టాలి, ఇక్కడ అవసరం లేదు. ఇలాగే నా మైండ్ సెట్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ లాగే ఉండడం వల్ల అది రాజా గారికి నాకు అంత డిఫరెన్స్ రాలేదు. అంటే ఆయనకి క్లారిటీ ఉంది, డైరెక్ట్ మనోడు ఎక్కువ పెట్టించడు, పెట్టిస్తే తానే భయపడతాడు. ఆ క్లారిటీ ఉండడం వల్ల ఎప్పుడు ఆ టర్మినాలజీస్ ఆ టాక్స్ రాలేదు మా ఇద్దరికి. మీకే ఆల్రెడీ మీరు సొంతంగా పరిమితులు పెట్టుకున్నారు కాబట్టి. అయ్యో నాకు భయం అండి ఫస్ట్, అంటే బడ్జెట్ దాటిపోయిందంటే ఫస్ట్ భయపడేది నేనే, భయం వేస్తుంది ఏమో మళ్ళీ ఏమన్నా తేడా అయితే ఏంటి అని. బట్ ఈ సినిమా ఆ కాన్ఫిడెంట్ ఉంది, బడ్జెట్ కూడా మరీ ఎక్కువ పెరగలేదండి. ఓకే. అయితే సార్ ఇంకోటి, ఇప్పుడు అంటే మీరు 2021లో సినిమా రిలీజ్ చేసిన టైంకి ఇప్పటికి థియేటర్కి లాంగ్ రన్ అనేది కొంచెం తగ్గిందండి.
అంతకుముందు ఒక 20-30 డేస్ అనేది మినిమం ఉండేది, ఇప్పుడు 10 డేస్ మినిమం అయిపోయింది. కరెక్ట్ అండి. ఇంకోటి ఇప్పుడు మీకు పోటీగా నెక్స్ట్ అంటే మీరు ఆల్రెడీ 20కి పోటీ, మళ్ళీ 25th మళ్ళీ రాబిన్ హుడ్ ఈ మూవీస్ అన్నీ వస్తున్నాయి కదా. సో దీనివల్ల మీరు అనుకున్న మీ బడ్జెట్ లిమిటేషన్స్ ఇంకా తగ్గుతాయా? ఎందుకంటే అరే మనకి టైం పీరియడ్ కొంచెం ఉంటుంది, ఒక 10 days 15 days ఉంటుంది. షూటింగ్ అంతా అయిపోయి కాపీ కూడా రెడీ అయిపోయి ఇప్పుడు అని కాదండి, మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కానీ అది ఆలోచన ఉండదండి, అప్పటికన్నా ఉండకూడదు కూడా. అది అంటే రిలీజ్ డేట్ ని పట్టుకుని మనం కథలు రాసుకుని ప్రాసెస్ చేసుకున్నాం అంటే గమ్మో దాని అంత నరకం ఉంటుందా? ఎందుకంటే ఈ మధ్య కొంతమందికి అది టెన్షన్ స్టార్ట్ అయింది, ఎందుకంటే లాంగ్ రన్ లో వచ్చేస్తే కలెక్షన్స్ అనే స్థాయి ఇప్పుడు లేదు. అప్పుడు ఆ మార్కెట్ అనేది డౌన్ అయిపోయింది. సో అందువల్ల ఎప్పుడన్నా సరే న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఆ బడ్జెట్స్ అంటే ఆ కంట్రోల్లో ఉంటేనే బెటర్ ఏమో అని. అదేమో డిపెండ్స్ అండి, ఒక్కొక్కరికి డిపెండ్స్ ఆన్ దట్ మూవీ స్పాన్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను అంత ఆలోచించే మనిషిని కాదండి. సినిమా ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతున్నా ఆర్ఆర్లో మిక్సింగ్ అవుతుంది అక్కడ, అది ఒకటి 7th రీలు అది కొంచెం బాగా చేయించుకోవాలి, ఇంపార్టెంట్ రీలు లేయర్లో రన్ అవుతాయి తప్ప 20th సినిమా రిలీజు లేదు, తర్వాత రిజల్ట్, తర్వాత ఆడియన్స్, అది మనం ఊహించలేమండి. ఏం జరుగుతుందో తెలియదు. మనం ప్రాపర్గా మన కంటెంట్ని డెలివర్ చేస్తే అది చూసుకుంటుంది ఇంకా దాని పని, అది దాని స్థాయిని దాని ప్లేస్ని అదే సెట్ చేసుకుంటారు. ఇప్పుడు దీనికి రన్ టైం ఎంత ఫిక్స్ చేస్తారండి? 2 hours 18 minutes అండి. 18 minutes. ఓకే. సో ఇది మీరు అనుకున్న స్క్రిప్ట్ వైజ్ అనుకున్నదేనా, లేదంటే తర్వాత మళ్ళీ కత్తెరలు పడ్డాయి? లేదు నేను షూట్ చేసిన దాంట్లో ఒక బిట్ సీన్ తీసాం అంతే. ఓకే. ఓవరాల్ ఫుటేజ్ రష్ అంతా చూసుకుంటే ఒక్క బిట్ సీన్ మాత్రమే పక్కకు తీసాను తప్ప, అది కూడా 1 minute ఎంతో షూట్ చేసింది కూడా. మిగతాదంతా తీసింది అంతా ఉందండి. ఎక్సెస్ ఫుటేజ్ అది ఏంటంటారు, ల్యాబ్లో ఉండిపోవడాలు, ఎక్స్ట్రా ఫుటేజ్ అవి లేవండి. అయితే ఇప్పుడు సార్ మీరు ఇప్పుడు 2 సినిమాలు ఎక్స్పీరియన్స్ మీద, సో ఇప్పుడు ప్రజెంట్ అంటే మీ ఏమంటారు, మీ థాట్ ప్రాసెస్ అర్థం చేసుకోవడం కోసం నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరే చెప్పారు బడ్జెట్ లిమిటేషన్స్ ఇవన్నీ కూడా నేను ఇనీషియల్ స్టేజెస్లోనే జాగ్రత్త తీసుకుంటారు, రైట్ ఫ్రమ్ ప్రీ ప్రొడక్షన్ అని చెప్పేసి మీరు అన్నారు. సో ఇన్ కేస్ మీరు నెక్స్ట్ ఏదో పీరియాడిక్ ఫిల్మ్ అని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పి అన్నారు, బట్ దానికి పరిమితులు పెరుగుతాయి కదా, దానికి అప్పుడు ఎలా ఉంటుంది? ఆ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసు కదండి, ఆ సినిమా మార్కెట్ ఎంత ఉంటుంది, ఆ బడ్జెట్ ఎంత, దానికి ఒక పరిధి ఉంటుంది, దాన్ని మించకుండా చేసుకుంటారంటున్నా. ఇప్పుడు దీనికి ఎంత పరిధి ఉంటుంది దాంట్లోనే, దానికి ఎంత పరిధి ఉంటుంది దాంట్లోనే, అలా ఆ సినిమాని బట్టి తప్ప సినిమాని మించి ఖర్చు పెట్టకూడదు అని నేను అనుకుంటుందండి. ఎందుకంటే డబ్బులు ఎవరైనా డబ్బులేగా. ఓకే సార్ ఇప్పుడు ఈ బచ్చలమల్లి December 20th రిలీజ్ అయ్యి ఆడియన్స్ దాన్ని ఎంతవరకు ఓన్ చేసుకుంటారు, ఎంతవరకు బచ్చలమల్లిని తిట్టుకుంటారు? కొన్ని చోట్ల తిట్టుకుంటారండి, కొన్ని చోట్ల చిరాకు పడతారు, ఎవడరా అన్న అది వస్తుంది. కొన్ని చోట్ల లవ్ చేస్తారు, ఓరి అమ్మ మంచోడే రేడు, మాట కొంచెం అలా ఉంటుంది కానీ మంచోడే రా అనుకుంటారు. కొన్ని చోట్ల రే వినరా చెప్పేది వినరా అన్న అది ఫీల్ అవుతారు. అల్టిమేట్ క్లైమాక్స్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మాత్రం ఒక బచ్చలమల్లి వాళ్ళ జీవితం భలే ఉందరా, భలే పాఠం చెప్పిందిరా, సంథింగ్ ఏదో ఒకటి నేర్పించిందిరా, మెసేజ్లా కాదండి వాళ్ళు ఎక్స్పీరియన్స్ రా, ఇదో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ రా అన్నది ఒకటి వస్తుంది. బచ్చలమల్లి గారు గుర్తుండిపోతాడు సార్ కొన్ని రోజులు. సో గుడ్ వే బ్యాడ్ వే. నరేష్ అలా వస్తాడు, బట్ సుబ్బు ఎలా గుర్తుంటారు? సుబ్బు బచ్చలమల్లి డైరెక్టర్లా గుర్తుంటాడండి. ఓకే. అంటే సుబ్బు బాగా తీసాడని వస్తుందా పేరు, లేదంటే సుబ్బుకి ఇంకా బెటర్మెంట్ నీడెడ్ అవసరం అంటారా? అది ఎప్పుడు అంటారండి, అది వాళ్ళన్న ఏంటి నేను అంటా, ఎవరు బయట వాళ్ళు అన్న ఏంటంటే ప్రతిసారి నేను అనుకుంటా తీసాం, నేను అనుకున్న సినిమా అయితే తీసానండి, అందులో డౌట్ లేదు. బట్ అనిపిస్తుంది కొన్ని రోజుల తర్వాత ఇది ఏది జరిగిన రిజల్ట్ ఎలా ఉన్నా మళ్ళీ దీన్ని మించి చేయాలని అనుకుంటాం కదండి, అదే ఉంటుంది. బట్ నాకన్నా నరేష్ గారు బాగా గుర్తుండిపోతాడండి సినిమాకి. జనాల్లో డైరెక్టర్ కన్నా హీరో గట్టిగా కనపడతాడు, నరేష్ గారు కనపడతాడు. అంటే అది కూడా డైరెక్టర్ సక్సెస్ బేసిక్గా. అంతే కదా, ఏం జరిగినా మన మంచిగానండి. డన్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఆల్ ది బెస్ట్ ఫర్ బచ్చలమల్లి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగ రూటెడ్గా ఉండండి, అంతే ఇలాగ ట్రూ టు ద నేచర్ ఉండండి. అయ్యో అంతే, సక్సెస్ఫుల్ ఫాలో. థ్యాంక్ యూ అండి.